గ్యాస్ రేటింగ్ అయితే ఒక రిలికెడ్ వీడియో టైప్ ఉంటుంది. ఎడిటింగ్ అయితే చాలా బెటర్‌గా ఉంటది. గర్ల్స్ అయితే పక్కా నచ్చుతది. అంటే బాయ్స్ అయినా, గర్ల్స్ ఇద్దరైనా చేసుకోండి. కలిసైనా చేసుకోండి, లేదంటే విడివిడిగా చేసుకోండి. నేను మాత్రం చెప్పేది మాత్రం గర్ల్స్‌కి అయితే పక్కా నచ్చుతది. బట్ నేనైతే యానిమే పిక్స్ యూజ్ చేశాను. ఫస్ట్ నుంచి డెమో చూడండి, తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంత పెద్ద ఆకాశం నీ చేప కళ్ళు ఎట్ట నింపావే ఏ భూమిలోన బంగారం డెమో చూసారు కదా, ఎడిటింగ్ అని నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినది కొంచెం అయితే కామెంట్ చేయండి. అలాగే ఎడిటింగ్ అని నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, అదే ఛానల్ నాకు. అలాగే నేను ఈ ప్రాజెక్ట్లో అయితే యానిమే పిక్స్ అని యూజ్ చేశాను. మీ పిక్స్ అయినా, ఓన్ పిక్స్ అయినా యూజ్ చేయండి. లేదంటే మీ పిక్స్ని కొంచెం అంటే ఉంటాయి కదా యాప్స్ అనేవి, అంటే గిబ్లీ స్టైల్ ఉంటాయి కదా, అంటే మీ పిక్స్ని యానిమే టైపు కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకోండి. అలాగైనా బాగుంటుంది, లేదంటే మీ ఓన్ పిక్స్ని యూజ్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయా, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను డిస్క్రిప్షన్లో అయితే వీటి యొక్క ప్రాజెక్ట్ లింక్స్ అనేవి ఇవ్వను. మీరు నా ముందు వీడియో చూసి ఉంటే అందులో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రాజెక్ట్ లింక్స్ అనేవి ఎక్కడ ఇచ్చాను నేను మళ్ళీ చెప్తాను, పర్లేదు. నేను డిస్క్రిప్షన్లో అయితే ఏమి ఇవ్వను, జస్ట్ అంటే ఒకే ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు అంటే మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఉంటే మీకు ఏం అడగదు. టెలిగ్రామ్ లేకపోతే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వని అడుగుతుంది. లాగిన్ అవ్వండి, ఏం పర్లేదు. అది లాగిన్ అయిన తర్వాత పైన సెర్చ్ బార్లోని టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి, మన ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ సెర్చ్ బార్లోని పైన మళ్ళీ అదే మన ఛానల్ సెర్చ్ బార్లోని #41 అని సెర్చ్ చేయండి. వీటి ఒక ఆర్టికల్ టైప్ వస్తుంది. దీని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అందులో టెంప్లెట్ లింక్ ఉంటుంది, ఎక్స్ఎంఎల్ లింక్ ఉంటుంది, బోనస్ కానీ, అలాగే ఇందులో యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా ఉంటుంది. అలాగే ఒకటేమో నేను ఒక తెలుగు ఫాంట్ యూజ్ చేశాను, ఇంకోటి ఇంగ్లీష్ ఫాంట్ యూజ్ చేశాను. అంటే తెలుగు ఫాంట్ అనేది నేను ఎలక్ట్మోస్లో ఉన్నదే యూజ్ చేశాను, ఫ్రీ ఫాంట్నే. నేను నా దగ్గర ఉన్న తెలుగు ఫాంట్ ఇంకోటి ఇస్తాను, మీకు రెండిట్లో ఏది బెటర్ కనిపిస్తుంది యూజ్ చేసుకోండి. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి, అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర టెలిగ్రామ్ ఉంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఓపెన్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ యాడ్ చేయండి. మీరు చేయాల్సింది ఏం లేదు, టెలిగ్రామ్ ఓపెన్ చేసి టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేసి #41 సెర్చ్ చేస్తే మనకి ఈ వీడియో యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే మీకు ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ కూడా వచ్చేస్తుంది. అక్కడ మీకు తెలుస్తుంది, మీకు డౌట్స్ ఏం పడక్కర్లేదు. అక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను దీనికోసం సెపరేట్గా ఒక షార్ట్ వీడియో చేస్తాను. లేదంటే టెలిగ్రామ్లో ఉన్న అంటే ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, టెంప్లెట్ లింక్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని సపరేట్గా వీడియో చేయమని చేస్తాను. అర్థం చేసుకోండి అబ్బా. అలాగే నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తే మనకు ఒక స్టార్టింగ్లోని ఫాంట్ ఉంటుంది, అలాగే ఒక పార్టికల్ వీడియో ఉంటుంది, బటర్ఫ్లై పార్టికల్ వీడియో. నేను ఏమీ రిమూవ్ చేయను, అన్నీ ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ అంతులేనని ఉంది కదా, అది మన ఫాంట్ ఇచ్చాను. అది నేను ఇచ్చిన ఫాంట్ యూజ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర బెటర్ ఫాంట్ అని యూజ్ చేసుకున్నా పర్లేదు, అది మీ చాయిస్. అది ఇక్కడ చూస్తే ఇక్కడ ఆకాశం అని ఉంది కదా, మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఫాంట్ అనేది హైడ్ అయిపోద్ది, అంటే టెక్స్ట్ అనేది హైడ్ అయిపోద్ది. ఫస్ట్ ఇక్కడ ఒక పైన ఒక పార్టికల్ వీడియో ఉంటుంది, అంటే బటర్ఫ్లై ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంటుంది. ఇది హైడ్ చేసేయండి. ఇక్కడ ఆకాశం ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వి ఆల్ ఫాంట్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన ఉంది కదా 3 డాట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్ లాంగ్వేజ్లోని మన తెలుగు అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు అని పెట్టండి. అది ఫేవరెట్ ఇంపార్టెంట్ తీసేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఉంటుంది. ఇది అనే కాదు, వేరే ఫాంట్స్ ఏమైనా ఉంటాయి, నేను నేమ్స్ అనేది చెప్పను, మీరు ఒకటి అయినా యూజ్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ఫాంట్ అయినా యూజ్ చేసుకోండి. ఏమైనా బెటర్గా ఉంటాయి, మీకు ఏది బెటర్గా సెర్చ్ చేసుకోండి. నేను చెప్పేది అంటే ఈ ఫాంట్ని ఉంచేయండి, కొంచెం బెటర్గా అనిపించింది. అలాగే నేనైతే హెడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అని కాపీ చేసుకుని ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వేరే ఫాంట్ అయినా వేరే పిక్ అనేది యాడ్ చేసి దీనికి ఉన్నాయి కదా, దీనికి ఎఫెక్ట్స్ అని యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 4 రెక్టాంగిల్స్ ఉంటాయి. వీటిని కింద తీసుకొచ్చేయండి, టోటల్ డౌన్లో తీసుకొచ్చేసి ఫస్ట్ దీన్ని ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టండి. ఇక్కడ చూడొచ్చు, మనం కొంచెం ఇలా మధ్యలో ఉండేలా పెట్టుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకోండి. ఒకటి స్టార్టింగ్ నుంచి ఫ్రంట్కి వచ్చినా పర్లేదు, లేదంటే ఇదే కీ ఫ్రేమ్ని ఉల్టా చేయండి. అంటే ఇది స్టార్టింగ్ అయితే ఇది బ్యాక్ పెట్టండి. అప్పుడు చూడొచ్చు, మీరైతే కొంచెం ల్యాగ్ ఇస్తూ ఉంటుంది, అర్థం చేసుకోండి. చూడొచ్చు, మనకి ఇలాగనే వచ్చేస్తుంది. దీనికి ఏం చేస్తారంటే కర్వ్ ఇవ్వండి, అది మీ చాయిస్. అంటే ఫ్రంట్ నుంచి ఒకేసారి బ్యాక్కి వెళ్ళాలి, లేకపోతే బ్యాక్ నుంచి ఒకేసారి ఫ్రంట్కి రావాలనేది మీ చాయిస్ పెట్టి ఉంటుంది. అది ఎలా చేసినా పర్లేదు. ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఇప్పుడైతే సెట్ అయిపోయింది. దీన్నే కాపీ చేసుకోండి.
ఇక్కడ ఫోటో ఉంటుంది, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. సేమ్ ఇంకో ఫోటో యాడ్ చేయండి, గాల్స్ యూజ్ చేయండి. నేను ఎగ్జాంపుల్ మామూలుగా యాడ్ చేస్తున్నాను. ఈ పైన ఓపెన్ చేయండి, పేస్ట్ ఆర్ పక్కన చిన్న ఎర్ర మార్క్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ ఫీల్ ఒకటి తీసేసి మిగతాన్ని కొట్టేయండి. అంటే ఆ ఫోటో తప్పించి దానికి ఉన్న ఎఫెక్ట్స్ అనేవి మీకు యాడ్ అయిపోతాయి. సేమ్ దీన్నే రెక్టాంగిల్ని ఇక్కడ 4 రెక్టాంగిల్స్ ఉంటాయి కదా, అంటే ఎఫెక్ట్స్ అనేవి వీటి కింద తీసుకొచ్చాను టోటల్ డౌన్లోకి. అంటే మా సెట్ అయిపోద్ది. అంటే లేదంటే ఇదే ఫోటోని ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్కి రీప్లేస్ పెట్టుకోండి. బట్ ఒక్కోసారి మీకైతే ఇలా రావడం జరుగుద్ది. అంటే రీప్లేస్ అనేది వర్క్ అవ్వదు, పక్కా సరిగ్గా వర్క్ అవ్వదు. అందుకని నేను ఇలా చెప్తున్నాను. మీ చాయిస్ అయితే ఎలా చేసినా పర్లేదు. నేను ఎగ్జాంపుల్కి ఇలా చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఈ 2 స్టైల్లోని అది వర్క్ అవ్వకపోయినా, అంటే కరెంట్ ఫీల్డ్ అది యాడ్ చేసి వర్క్ అవ్వకపోయినా ఇదైతే పక్క వర్క్ అవుతుంది, అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి ఒక 4 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ 1/2 ఒక గ్రూప్ అనేది ఓపెన్ చేసి సేమ్ ఇదే ఫోటో డిలీట్ చేసేయండి. ఫోటో ఎఫెక్ట్స్ ఏం లేదు, ఫోటో డిలీట్ చేసేయండి. ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేయండి. దాన్నే ఈ రెక్టాంగిల్ కింద తీసుకొచ్చి బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు యాడ్ చేసి ఫిల్ కంపల్సరీ కొట్టేయండి. చూడొచ్చు మనకి రైట్ సైడ్ ఉంది. దీని అయితే కొంచెం అలా పెట్టా, అంతే సెట్ అయిపోయింది. ఒక నిమిషం అలాగా చూడొచ్చు మనకైతే. అలా 1/2 రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టినప్పుడు పర్లేదు, ఆ ఫోటో డిలీట్ చేసి యూజ్ చేసినా పర్లేదు, మీ చాయిస్ అది. అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది, దీన్ని కూడా కాపీ కొట్టేసి డిలీట్ చేసి అదే ఫోటోని అయితే యాడ్ చేయండి. దీన్ని ఫిల్ కంపల్సరీ కొట్టండి, ఎఫెక్ట్స్ అంటే కాపీ కొట్టండి, ఇది రెక్టాంగిల్ కింద తీసుకొచ్చేయండి, అంతే. సేమ్ ఇది అంతే. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇది బ్యాక్ వచ్చేలాగా ఫ్రంట్కి వచ్చేలాగా మీ చాయిస్ అది. దీనికి కొంచెం కర్వ్ ఇవ్వండి, స్కేల్లోకి వెళ్ళి కర్వ్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇలా ఇస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మనకైతే సెట్ అయిపోద్ది. బట్ ఫోటో అనేది కొంచెం చిన్నదైంది, కొంచెం పెద్దది చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు మనకైతే కొంచెం ల్యాగిస్ ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. అలా ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ చేయండి. తర్వాత మీకు నచ్చిన మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేనైతే బ్యాక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ప్రాజెక్ట్ మళ్ళీ మీకు ఇవ్వాలి కాబట్టి.